ప్రభునేసుక్రీస్తు నామున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో మనం ప్రార్థన అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూనే ఉన్నాం. గత వారంలో మనం ఆలోచన చేసింది హిజ్కియా ప్రార్థన చేయడం గురించి. మనం గత వారంలో మీరు గూగుల్ మీట్లో విని ఉంటారు. హిజ్కియా ఏ విధంగా ప్రార్థన చేశాడనేది. భక్తుల యొక్క జీవితంలో ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యంగా వారు ఎంచారో మనకు అర్థమవుతుంది. మనం దేవుని భక్తులంగా మనం కూడా మన జీవితంలో ప్రార్థనకు అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి. వారు ఆ విధంగా ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చి అనేకమైన ఆశీర్వాదాలు వారు చూడగలిగారు. ఈరోజు మనం కూడా అలాగే మనం ప్రార్థనలు చేసి మన సమస్యలను కూడా మనం చక్కగా పరిష్కరించుకోవచ్చు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం అనేది ఉంది. అది ఏ విధంగా మనం ప్రార్థన చేయాలో ఆ విషయాలను గురించి వరుసగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కార మార్గము అనేది వారు ఎలాగ ప్రార్థన చేసి వారు సమస్యలను పరిష్కరించుకోగలిగారో ఆ విషయాలను వరుసగా మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అది వివాహమే కావచ్చు, ఒక సమస్యనే కావచ్చు, ఒక ఎడబాటే కావచ్చు, లేకపోతే ఒక దుఃఖమే కావచ్చు, ఒక యుద్ధమే కావచ్చు, ఒక పరీక్షే కావచ్చు. మన గృహాలలో రకరకాలైన సమస్యలు కావచ్చు. ఆ సమస్యలలో వారు ఎలాగ ప్రార్థన చేసి ప్రార్థనకు విజయాన్ని పొందగలిగారో మనం గత కొన్ని వారాల నుంచి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఇంతవరకు దాదాపు 13 పాత నిబంధన భక్తులను గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. వారి యొక్క ప్రార్థన జీవిత విధానాల గురించి. ఈ రోజున మనం ఎజ్రాకు ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. యూదా ప్రజలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళడానికి కారణం వారు దాదాపు 490 సంవత్సరాలు విశ్రాంతి సంవత్సరాలు పాటించకపోవడం చేత యూదులను వారు చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ చెరలోనికి వెళ్ళిన తర్వాత వారు బబులోను సామ్రాజ్యంలో ఒక బానిసలుగానే బ్రతుకుతూ వచ్చారు. ఆ తర్వాత మీరు ఆ బబులోను సామ్రాజ్యం తర్వాత ఒక సామ్రాజ్యం తర్వాత మరొక సామ్రాజ్యం వస్తూనే ఉంది. ఇది దానియేలు గ్రంథంలోనికి వెళ్తే దాని యొక్క చరిత్ర భాగాన్ని మనకు అర్థమవుతుంది కూడా. మొట్టమొదట వారు యూదులు బబులోను చెరలోనికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. బబులోను నెబుకద్నెజరు పరిపాలనలో వారు వరుసగా ఆ బబులోను చెరలో వారు జీవిస్తూ 70 సంవత్సరాలు వారు ఆ చెరలోనే బ్రతుకుతూ వచ్చారు. ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం అయిపోయిన తర్వాత పార్సికుల సామ్రాజ్యం అనేది రావడం జరిగింది. ఆ పార్సికుల సామ్రాజ్యంలో ఈ లేకపోతే పార్సికులు అనేది మనం గమనిస్తున్నప్పుడు వారు ఈ యొక్క పరిపాలనలోనికి రావడం జరిగింది. ఆ పరిపాలనలో పార్సిక రాజు కోరేష్ అనే రాజు రావడం చేత ఆ కోరేష్ రాజు కాలంలో వాళ్ళు మీ ప్రాంతాలకు వెళ్ళిపోయి మీ దేవాలయాలను బాగు చేసుకోండి అని చెప్పి కోరేషు ఒక ఆదేశాన్ని జారీ చేయడం జరిగింది. వారు ఆ ఆదేశాన్ని పట్టుకుని ఎజ్రా దేవుని మందిరాన్ని బాగు చేయాలి అనే ఉద్దేశంతో వారు తిరిగి యెరూషలేమునకు రావడం అనేది జరిగింది. అలాంటి సమయంలో ఎజ్రా ఒక ఆసక్తికరమైన ప్రార్థన చేశాడు. చాలా ప్రార్థనలు చేశాడు ఎజ్రా. కానీ ఆ ప్రార్థనలో చాలా ఆసక్తికరమైన ప్రార్థన
ఏంటి అనంటే, ఎజ్రా ఆ 9వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఆ అధ్యాయం అంతా కూడా ఈ ప్రార్థన గురించే ఉంటది. ఆ ప్రార్థన చేసుకోవడం ఎలాగ ప్రార్థన చేశాడు అనంటే, అతను ఒప్పుకోలు ప్రార్థన చేశాడు. మనం చాలా ప్రార్థనలు చూసాం. రకరకాలైన ప్రార్థనలు మనం గమనిస్తూ వచ్చాం. హిజ్కియా చేసిన ప్రార్థన అనేది యెషయా, ఆ తర్వాత మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యను గురించి వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. కానీ హిజ్కియా ఇక్కడ ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ఒప్పుకోలు ప్రార్థన అనేది మనం గమనించాలి. ఎందుకు ఒప్పుకోలు జరిగింది అనంటే, ఇందులో ఒక 4 శీర్షికలతో ఈ ఒప్పుకోలు ప్రార్థనలో మనం గమనించగలం. 6వ వచనాన్నించి 15 వరకున్న వచన భాగంలో 4 శీర్షికల కింద అనంటే 4 విషయాలను మనం ఆలోచన చేయొచ్చు. అందులో వరుసగా ఇంకా చిన్న చిన్న విషయాలను గురించి కూడా మనం ఆలోచన చేయొచ్చు. ప్రార్థన అనేది ఎలాగ ప్రార్థన చేశాడు అనేది ఈ అధ్యాయంలోనికి మనం వెళ్తే మనకు అర్థమవుతుంది. వారు ఏ విధంగా ప్రార్థన చేయగలిగారు, ఆ ప్రార్థన సారాంశం ఏంటి అనేది మనం ఇప్పుడు కూర్చుని ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయానికి వెళ్ళి అక్కడ కొన్ని వచనాలను మీరు అదే వాక్య భాగాన్ని పెట్టుకుని చూడండి. ఎక్కడికో నేను వెళ్ళడం లేదు. అక్కడున్న వాక్య భాగానికే మనం వెళ్దాం. అక్కడే పరిమితం అవుదాం. వాళ్ళ యొక్క ప్రార్థన జీవితాలను గురించి మనం ఆలోచన చేయాలి. మొట్టమొదట హిజ్కియా చాలా ఆసక్తికరమైన ప్రార్థన చేశాడు. ఆ ఆసక్తికరమైన ప్రార్థనలో తను పాపమును గురించిన ఒప్పుకోలు చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పాపమును గురించిన ఒప్పుకోలు ఎలాంటి చేశాడో, ఏ విధంగా చేశాడో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదట పాపము అనేది మన జీవితానికి అవమానం తీసుకొస్తది. మన జీవితానికి సిగ్గును తీసుకొస్తది. పాపము అనేది ఎప్పుడూ కూడా మన జీవితంలో అది సంతోషం అని అనుకుంటారు. ఏదన్నా కావచ్చు. ఆ పాపం అనేది చాలా సంతోషిస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అని అంటారు. కానీ పాపం ఎప్పుడూ కూడా నిజమైన సంతోషాన్ని తీసుకురాదు. పాపం ఎప్పుడూ కూడా దినదినం కూడా దిగజారుస్తది తప్ప నిజంగా ఆ పాపం మన జీవితంలో సంతోషాన్ని ఇవ్వదు. ఎజ్రా ఈ విషయాన్ని గురించి ఆలోచన చేశాడు. ఎజ్రా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇది 6వ వచనం నుంచి 15 వరకు ఉన్న వచన భాగంలో ఈ ప్రార్థన అనేది కనబడుతుంది మనకి. ఎజ్రా చేసిన ప్రార్థన అనేది. ఎజ్రా దేవుడితో మాట్లాడడం గమనిస్తూ ఉన్నాం. ఏ విధంగా మాట్లాడాడో చదువుతూ ఉన్నాను చూడండి. నా దేవా, నా దేవా అని చెప్పుకుంటూ ప్రారంభించాడు. దేవుణ్ణి ప్రార్థన చేయడం అనేది ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎవరికి సంబోధిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుణ్ణి వ్యక్తిగతంగా అతడు దేవుణ్ణి అంగీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. నా దేవా, నా దేవా అని చెప్పాడు. గనక దేవుణ్ణి ప్రార్థన చేసే విధానంలో నా దేవా, నా దేవా అని చెప్పుకుంటూ వచ్చాడు. అని చెప్పుతూ అన్నాడు. ఏమని చెప్పాడో మనం చూస్తూ ఉన్నాను చూడండి. దేవుని యొక్క వాక్యంలో ఆ మాటలు, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి అని అన్నాడు. ఎందుకు సిగ్గు అనంటే, ఎప్పుడు మనం సిగ్గుపడతాం అనంటే తప్పు చేసినప్పుడు మనం సిగ్గుపడతాం. తప్పులు చేసినప్పుడే సిగ్గుపడాల్సి వస్తుంది. కనుక ఇప్పుడు చెప్తున్న విషయాన్ని, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి అనే మాట అంటున్నాడు. నేను ఎందుకు సిగ్గుపడుతున్నా, కనీసం నీ వైపు ఎత్తి ప్రార్థన చేయడానికి కూడా అని చెప్పాడు. పాపం అనేది దేవుని వైపు చూడడానికి కూడా ఎంత మాత్రం కూడా అది
ఆ యోగ్యత అనేది కాదు. అది ఎంతో సిగ్గుకరమైన విషయం. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, పాపం అనేది మన జీవితాల్లో సిగ్గును తీసుకొస్తది, అవమానాన్ని తీసుకొస్తది. గనక దేవుడు ముందు నేను నిలబడ్డానికి కూడా ఏమాత్రం కూడా యోగ్యుడను కాను అనే విషయాన్ని ఈ ఎజ్రా చాలా చక్కగా గుర్తించినట్లుగా చూస్తూ ఉన్నాం. మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన అనేది మన జీవితాల్లో ఎందుకు ఈ దౌర్భాగ్యమైన స్థితి మనకు ఏర్పడింది? చాలా మంది ఏమనుకుంటారు అంటే వాళ్ళ జీవితాల్లో ఆలోచన చేసేది, మాకే ఎందుకు జరిగింది? మాకే ఎందుకు జరిగింది? మేమేమి తప్పు చేశాం? మేమేమి తప్పు చేశాం? అని చాలామంది ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. కానీ వారు నిజ జీవితంలో కూర్చొని ఆలోచించరు. ఆ నిజ జీవితాన్ని గురించి ఆలోచిస్తే అర్థమవుతది. కానీ వారు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారు పాపాన్ని వారు సమర్థించుకొని కప్పుకోవడానికే వారు ప్రయత్నం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనం ప్రజల ముందు అవమానింపబడుతున్నాం అనంటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఈ అవమానము అనేది ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యంలో నేను మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి. దయచేసి తీసి చూడండి. ఆ యొక్క సామెతల గ్రంథము 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయంలో 34వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను చూడండి. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును అని అన్నాడు. ఏం తీసుకొస్తది అనంటే పాపము ప్రజలకు అవమానాన్ని తీసుకొస్తది. అందుకే చెప్పాడు. ఏమని బాధపడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు ముఖమును ఎత్తుకోలేని పరిస్థితి వచ్చింది? ఎందుకు దేవుని వైపు ముఖము ఎత్తుకోలేకపోతున్నాను? నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి అని అంటున్నాడు. ఎందుకు సిగ్గుపడ్డం? ఎందుకు సిగ్గుపడాల్సిన అవసరత వచ్చింది అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తే, పాపం అనేది వారు చేసిన పాపము యొక్క జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితి రావడం చేతనే వారికి అవమానం వచ్చింది. అందుకే నేను సిగ్గుపడి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. తన జీవితంలో సిగ్గుపడుతున్నట్లుగా మనం చూడగలం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పాపం అనేది మన జీవితంలో ఒక లోతైన బాధను కలిగిస్తుంది. ఒక అవమానాన్ని తీసుకొస్తుంది. ప్రజలందరూ ముందు హేళన పాలవడానికి కారణం పాపమే అనే విషయాన్ని అర్థం చేసుకోరు. అందరూ ఏమనుకుంటారంటే మమ్మల్ని అవమానపరుస్తున్నారండి, మమ్మల్ని తక్కువగా చూస్తున్నారండి అని చాలాసార్లు కూడా మనుషులను మనం నిందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్ప, మనలో ఉన్న పాపాన్ని గురించిన ఆలోచన కనబడడం లేదు. మనలో ఉన్న పాపాన్ని గురించిన ఆలోచన అనేది ఉంటే తప్పకుండా అందుకే ఈ మాటలు చదివాను. ఏమన్నాను? పాపము ప్రజలకి ఏం తీసుకొస్తుంది? అవమానాన్ని తీసుకొస్తుంది అనేది. దేశానికే అవమానాన్ని తీసుకొస్తూ ఉంది. గనక పాపము ఎంత భయంకరమైన విషయం ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు? నా దేవా, నా దేవా, ఆ మాటలు నా ముఖము నా ముఖాన్ని కూడా ఎత్తుకోవడానికి ఏం చేస్తున్నాడు? నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి అనే విషయాన్ని చెప్పాడు. ఎందుకు సిగ్గుపడ్డాం? ఎందుకు సిగ్గు అసలు? ఈ పాపము అనేది మన జీవితంలో సిగ్గుని తీసుకొస్తుంది అనే విషయాన్ని ఈ యొక్క విషయాన్ని ఈ ఎజ్రా గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన జీవితంలో కూడా పాపము అనేది వారి జీవితంలో అవమానాన్ని తీసుకొస్తుంది. అందుకే మనం చేయాల్సిన విషయం ఏంటంటే దేవుని సన్నిధానానికి వెళ్ళి, ప్రభువా, నేను చేసిన పాపాన్ని నువ్వు క్షమించయ్యా అని ప్రార్థన చేయడం చాలా అవసరం. అందుకే
ఎజ్రా పాపపు ఒప్పుకోలు అనే విషయాన్ని చెప్పాను. ఈ ప్రార్థన ఏంటి అనంటే పాపపు ఒప్పుకోలు గురించి చెప్పుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాడు, నేను నీ వైపు ఎత్తుకోవడానికి కూడా అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లూకా సువార్తలోనికి వెళ్దాం. 11వ అధ్యాయంలో మనం ప్రభువు మనకు నేర్పించయ్యా అని ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో, మేము మాకచ్చి ఉన్న ప్రతివానిని క్షమించుచున్నాం, మా పాపములను క్షమించు, మా పాపములను ప్రభువా మేం చేసిన పాపములను క్షమించు. దేవుని సన్నిధానంలో అతడు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే దేవుణ్ణి ప్రార్థన చేయడం, ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా నేను పాపము చేశాను, ఏ విధంగా ఒప్పుకున్నాడో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయొచ్చండి. మేము సిగ్గుపడ్డానికి కారణం ఏంటి? సిగ్గుపడుతూ ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే అన్నాడు, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు అని చెప్పాడు. నేను సిగ్గుపడుతున్నా, ఇది ఎంత అవమానకరమైన విషయం అనేది గ్రహించాడు. తన యొక్క పాపములను క్షమించమని ప్రార్థన చేయడం, ఇప్పుడు అంటూ ఉన్నాడు నేను సిగ్గుపడుతున్నాను అనేది మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు సిగ్గుపడుతున్నాను? దేవుని యొక్క వాక్యంలో ఆ సిగ్గును ఎలాగ ఉన్నదో ఆ విషయాన్ని గురించి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైనదో ఆ పాపాన్ని గురించిన విషయాన్ని గురించి చాలా చక్కగా వివరిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఎజ్రా గ్రంథంలోనికే మనం వెళ్దాం. 9వ అధ్యాయంలోనికి వెళ్దాం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చదువుతూ ఉన్నాను. ఈ అపరాధములు 2వ వచనంలో, ఈ అపరాధములు చేసిన వారిలో పెద్దలును అధికారులను అనే మాట అన్నాడు. ఎవరున్నారు అనంటే పెద్దలున్నారు అనంట, అధికారులు ఉన్నారంట. వీళ్ళందరూ కూడా పాపము చేశారు. ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని ఏమి చేశాడో చదువుతూ ఉన్నాను. నేను ఈ సంగతి విని నా వస్త్రమును నా దుప్పటిని చింపుకొని అని అన్నాడు. నేను దేనికోసం ఈ పాపాన్ని గురించి విన్నప్పుడు తన జీవితంలో ఎలాగ చేశాడు, వస్త్రాన్ని చింపుకున్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున మనం కూడా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనలో కూడా ఎలాగ ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. దానికోసం నేను బట్టలే చింపేసుకున్నా అని అంటున్నాడు. అంటే తన బాధను, ఆ పాపాన్ని గురించిన ఒప్పుకోలు, వస్త్రమును చింపుకోవడం గురించి చెప్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. యోవేలు గ్రంథానికి మనం వెళ్ళినప్పుడు యోవేలు గ్రంథంలో ఒక విషయాన్ని చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున మనం చేయాల్సిన పనేంటో అనేది మీరు ఒక్కసారి కూర్చుని ఆలోచన చెయ్యండి. యోవేలు గ్రంథానికి వెళ్దాం. హోషేయ, యోవేలు, ఆమోసు అనేది ఉంటది గనక ఈ రెండిటికి మధ్యలో ఉన్న విషయానికి వెళ్దాం. వారు చేస్తున్న విషయాన్ని గురించి నేను ఆలోచన చెయ్యాలని మనం చేస్తూ ఉన్నా. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు 2వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ చదువుతున్నాను. మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడుము గనక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అన్నాడు. ఏం చింపుకోవాలి? అరే నేను ఎంత పాపిని చేశాను, ఎంత పాపం చేశాను. ఆ వస్త్రాలు కాదు, మన హృదయాలను చింపుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది. దేవుడు ఎందుకు ఇది చేశాడు అని అంటాం, కానీ మన జీవితాన్ని మాత్రం పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయం. మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయం.
దేవుని వైపు తిప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నా అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఆ వారు చేసిన పాపాన్ని బట్టి ప్రజలకు అవమానం వచ్చింది. ప్రజలకు సిగ్గు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం చేసిన పాపాన్ని బట్టే మనకు అవమానం వస్తుంది అనే విషయాన్ని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగానే మనం గమనిస్తూ ఉన్నాం. యెరెమీయా గ్రంథానికి మనం వెళ్దాం. ఒక మాటలో నేను చదువుతూ ఉన్నాను చూడండి. యెరెమీయా గ్రంథంలోనికి వెళ్దాం. 6వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను. 15వ వచనంలో, వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానం నొందితిమని వారికి తోచనే లేదు గనక అనే మాట ఉంది. ఈ రోజున ఇంత తప్పులు చేసేసిన వారి జీవితాల్లో సిగ్గుపడ్డంలా, అరే తప్పు చేసాము అని అనుకోవడం లేదు. బాయిక ఎంత చక్కగా ఆ బోర విరుచుకుని మేమేమి తప్పు చేయలేదు అన్నట్లుగానే ఉన్నారు. ఈ రోజున తప్పులు జరిగితే ఆ తప్పుని గురించి సిగ్గుపడాల్సింది పోయి ఆ యొక్క ఏమాత్రమును సిగ్గుపడడం లేదు. అరే తప్పులు చేశాం, మా జీవితాల్లో దేవుని కార్యాలు జరగకపోవడానికి కారణము ఈ పాపము అనే విషయాన్ని గురించి అర్థం చేసుకోవడం లేదు. కానీ ఎజ్రా ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. ఎజ్రా దేవుని సన్నిధిలో, ప్రభువా నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకోవడానికే నేను సిగ్గుపడుతున్నా, ఖిన్నుడనై అని అంటున్నాడు. దేవా నీ వైపు చూడడానికి ఎందుకు? ఈ పాపము అపరాధము అనేది మాకు అవమానం తీసుకొచ్చింది, మాకు సిగ్గు తీసుకొచ్చింది అనే విషయాన్ని ఈ ఈ యొక్క ఎజ్రా గుర్తిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున సిగ్గుపడవలసినది పోయి ఆ సిగ్గు పడాల్సింది పోయి ఈరోజు సిగ్గుపడ్డంలా, అరే ఇంత అవమానం జరిగింది అనే విషయాన్ని గురించి ఏ మాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. ఎప్పుడైతే నువ్వు సిగ్గుపడి ఆ ఖిన్నుడనై ఆ పశ్చాత్తాపంలోకి వస్తావో దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. ఈరోజు పశ్చాత్తాపడకపోతే దేవుని కార్యాలు ఏ మాత్రం కూడా జరగవు అసలు. అందుకే యోబేలు గ్రంథంలో చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడైనా ఏం చేయమన్నాడో ఒకసారి మళ్ళీ వెళ్దాం, ఆ వచనాల్ని చదువుకుందాం ఒకసారి. మాటలు నేను ఎంత స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడైనను అనే మాటను చెప్పాడు. 12వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. 2వ అధ్యాయం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని చెప్పి ఏమన్నాడు? మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన తట్టు తిరుగుదాం. పశ్చాత్తాపం ఎప్పుడైతే ఈ పశ్చాత్తాపము అనేది దేవుని వైపు తిరిగేటట్లు చేస్తుంది. పశ్చాత్తాపం లేనప్పుడు దేవుని వైపు తిరగం. దేవుని వైపు తిరగనప్పుడు సమస్యలు పరిష్కారం కాదు అసలు. ఈరోజు గమనించవలసిన విషయం అది. ఎందుకు ఎందుకు ఈ విషయాన్ని మనం ఎంత మాత్రం కూడా ఆలోచన చేయడంలా? ఎజ్రా ఎందుకు మేము చెరసాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు ఈ అవమానం? ఎందుకు ఈ యొక్క బాధ? మేము పాపం చేశాం, అందుకే దేవుని దగ్గర ఒప్పుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున సంఘాలలో పాపం జరుగుతున్నా సిగ్గుపడ్డంలా. ఏమైపోయింది? ఈ రోజున చర్చిలో పాపపు ఒప్పుకోలు కనబడ్డంలా, పాపాన్ని గురించిన పశ్చాత్తాపం కనబడడం లేదు. ఇదేదో చిలక పలుకుల్లాగా పలికేది కాదు. ఇది ఏదో మనం చూస్తూ ఉంటాం, ఏదో ఆ బూడిద జల్లుకుని అలా, ఇది కాదు. ఇది మన జీవితంలో చెప్పాడు, హృదయములను చింపుకొని. మన జీవితంలో చేయాల్సింది ఏది చెయ్యాలో అది చెయ్యం. హృదయాలు చింపుకోం.
దేవుని వైపు పశ్చాత్తాపడి సరి చేసుకోవడానికి ఇష్టపడం. సిగ్గుపడవలసిన విషయాలను గురించి మనం సిగ్గుపడాల్సింది పోయి ఈ రోజున నవ్వుకుంటున్న వినోదంగా అయిపోయింది చర్చిలో. అరే పాపము జరిగింది, ఎందుకు ఈ అవమానం? కారణం, ఈ రోజున చాలా మంది వారి జీవితంలో పశ్చాత్తాపం లేదు. చర్చికి వస్తాం, వాక్యం వింటాం, కానీ పశ్చాత్తాపం లేదు. వినోదం అయిపోయింది, నవ్వులాట అయిపోయింది. ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు కార్యాలు చెయ్యాలి అనంటే ఇది మొట్టమొదట ఆ దుఃఖపడడం, కిన్నుడవ్వడం మంచి సాంకేతికం. అది ఒక గుర్తు, మంచి గుర్తు. అది దేవుని వైపు తిరిగే గుర్తది. దేవుని వైపు పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగే ఆ మంచి లక్షణం అది. ఈ రోజున ఆ లక్షణమే కనబడ్డంలా. అందరూ చేస్తున్నారు, అందరూ ఉన్నారు అని అనుకుంటాం, కానీ వారి జీవితంలో ఆ దుఃఖపడే పరిస్థితి కనబడడం లేదు. ఇంకా ఏం జరిగిందో చదువుతూ ఉన్నాను. వారి పాపములను గురించి మాట్లాడుతూ అన్నాడు. ఏమన్నాడో చదువుతూ ఉన్నాను చూడండి. అక్కడే 6వ వచనంలోనే, మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. ఎక్కడికి వెళ్ళిపోయి అంటే, మా పాపాలు మా తలలకు పైగా, అంటే ఎంత ఎత్తుగా వెళ్ళిపోయాయో ఒక చిత్రాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక చిత్రాన్ని చూపిస్తూ ఉన్నాడు. నా తలలకు పైగా. అప్పుడప్పుడు అంటుంటాం, నా శక్తికి మించిన భారం నా మీద పడిపోయింది అని అంటుంటాం. ఏదన్నా వస్తే, కష్టాలు వస్తే. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ పాపం యొక్క ఎంత పెరిగిపోయింది, నా తలలకు పైగా అని అన్నాడు. ఒక్కసారి కూర్చొని ఎంత పెరిగిపోయిందో. ఇంకా అంటాడు, అదే అక్కడ చూడండి, మొట్టమొదటి అన్నాడు తలలకు పైగా అని అన్నాడు. రెండవది ఏమన్నాడు చదువుతూ ఉన్నాను చూడండి, మా దోషములు మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది అని. అక్కడ వరకు ఆకాశం అంతగా. అంటే ఈ పాపము అనేది, దోషములు అన్నాడు, రెండవది అపరాధములు అన్నాడు, ఆకాశం అంతుకుంటున్నాయంట. అంత ఎత్తుగా వెళ్ళిపోయి అనే విషయాన్ని, ఒక చిత్రాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే ఎలాగా దేవుని సన్నిధిలో ఆ పాపాన్ని గురించిన ఒప్పుకోలు ఎలాగుందో ఒక్కసారి ఆలోచించండి. ఏ రీతిగా ఒప్పుకుంటున్నాడు చదువుతున్నాం. ఒక నిజమైన ఒప్పుకోలు, అది చాలా వినయముతో కూడిన ఒప్పుకోలు, అది ఖచ్చితంగా ఒప్పుకోలు, అది నిజంగా తగ్గించుకున్న ఒప్పుకోలు. ఈ రోజున మనుషులు ఆ యొక్క అహంకారంతోనే ఉన్నారు. అందుకే కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్పులు. ఇక్కడ తప్పులు చెప్తూ ఉన్నాడు, నా నా దోషములు తలలకు పైగా ఎత్తుగా ఉన్నవి, నా అపరాధములు ఎక్కడికి వెళ్ళిపోయి ఆకాశమును అంటుకొనుచున్నది అని చెప్పాడు. ఇది ఎప్పుడైతే మనిషి జీవితంలో గుర్తిస్తాడో, తన జీవితంలో పాపాన్ని గుర్తిస్తాడో, పశ్చాత్తాపడగలడు. ఈ రోజున మన జీవితంలో ఎందుకు పశ్చాత్తాపం రావడం లేదంటే, మన పాపములను గుర్తించడం లేదు, మన దోషాలను, మన అపరాధములను గుర్తించడం లేదు. ఈ రోజున గుర్తించాల్సిన విషయం అది. ఎప్పుడైతే అది గుర్తించగలుగుతామో అప్పుడే మనం ఒక పని చేయగలం. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథంలో మనం చదువుకుందాం, ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఆ వచన భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు
28వ అధ్యాయము 13వ వచనంలో, అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని సన్నిధిలో ఈ పాపపు ఒప్పుకోలు చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఏమంటున్నాడు? ఒప్పుకుంటున్నాడు. అతిక్రమను దాచిపెట్టాలా? నా తలలకు పైగా ఉన్నది, నా అపరాధములు ఆకాశమును అంటుకొనుచున్నది. ఆ మాటలు ఒక్కసారి చూడండి ఎలా చెప్పాడో, ఏమని చెప్పాడో చదువుతూ ఉన్నా. ఎలాగా అందులో, అరే ఎజ్రా, నువ్వు ఒక మంచి శాస్త్రివి, దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడివి, ఒక సేవకుడివి, నువ్వేంటి తప్పులు చేశావు? నువ్వేం చేశావు? నువ్వేమి చేయలేదు కదా, నువ్వేంటి అలాగా అనుకుంటున్నావు. కానీ ఎజ్రా తన జీవితంలో వాళ్ళు అని అనలేదు, నేను కూడా వాళ్ళలో ఉన్నాను. చూడండి, అది చదువుతూ ఉన్నాను, మీరు అదే వాక్య భాగంలో ఉండండి. అక్కడ ఏమన్నాడు? నా దేవా, నా దేవాన్ని ప్రారంభించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? మా దోషములు అన్నాడు. చూడండి, అక్కడ మా అపరాధములు అన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు అంటే, తన జీవితంలో ఎజ్రా నేను పాపం చేయలేదు అని అంటల్లా, నేను అపరాధము చేయలేదు అని అంటం లేదు, తన యొక్క స్వనీతిని గురించి చెప్పుకోవడం లేదు. ఈ రోజున చాలా మంది ఏమనుకుంటారంటే, వారు చాలా స్వనీతి పరులుగా ఉంటారు, వారు మేమేమి తప్పు చేయలేదండి అని అనుకుంటారు. అందుకే అలాంటి వాళ్ళ జీవితాల్లో దేవునికి ఆశీర్వాదాలు కనబడవు. చర్చకు వచ్చే వాళ్ళు చాలా మంది స్వనీతి పరులుగానే ఉంటారు, వేషధారులుగా ఉంటారు. అందుకే వారు ఒప్పుకోరు, వారు సరి చేసుకోరు, వారు పశ్చాత్తాపడరు. అందుచేత దేవుని కార్యాలు వారి జీవితంలో చూడలేరు, సంఘాల్లో కూడా చూడలేరు. ఈ రోజున మా దోషము, మా అపరాధము, తనను కూడా కలుపుకుంటున్నాడు ఆ ప్రజలతో. ఈరోజు మనం కలుపుకోం. నేనే చాలా మంచోడిని, ఇతరుల పాపాలు చూడడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మన తప్పులను చూసుకోవడానికి ప్రయత్నం చేయం. అలాంటి వేషధారులుగా ఉండవద్దు. అందుకే మనం సుంకరి ఆ యొక్క పరిసయుడు వెళ్ళి ప్రార్థన చేసిన ప్రార్థనలో ఎలాంటి ప్రార్థన చేశాడు? అరే నేను ఈ సుంకరిలాగా లేను అని అన్నాడు. చూడండి, చదువుతూ ఉన్నాను, లూకా సువార్త 18వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, ఆ 9వ వచనంలో, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో, ఇతరులను తృణీకరిస్తారు. వారు నిలబడ్డాడు. చూడండి, నేను చోరులను, ఆ మాటలు దేవా 11వ వచనంలో పరిసయుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతరుల మనుషుల వల్లైనను, ఈ సుంకరి వల్లైనను, అరే నేను వాళ్ళగలేను, నేను బాగున్నా. అందుకే ఈ స్వనీతి పరుల వలన దేవుడు కార్యాలు జరిగించాడు. ఈ రోజున చర్చిలో స్వనీతి అయిపోయింది. అందుకే ఏం చెప్తున్నాడు ఎజ్రా? నా దేవా, నీ వైపు నా ముఖము ఎత్తుకోవడానికే నేను సిగ్గుపడి కిన్నుడనై చాలా బాధపడుతూ ఉన్నా, దుఃఖిస్తూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా. మా దోషములు, మా పాపములు ఎంతగా పెరిగిపోయేవో చేసి. ఎలాగ పెరిగిపోయేవి? ఇప్పుడు 7వ వచనానికి వెళ్దాం. ఏమన్నాడు? 7వ వచనంలో ఆ ప్రజల యొక్క ఆ ప్రజల యొక్క తన పితరుల యొక్క పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ నమోదు ఎలాగ చేశాడో చెప్తూ ఉన్నాను. చూడండి,
మొట్టమొదట 7వ వచనం, మా పితరుల దినము మొదలుకొని నేటి వరకు. ఎక్కడి నుంచి? మా పితరులు, మా పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పటి వరకు. అంటే ఒక చరిత్ర, గత చరిత్రనంతటిని కూడా చెప్పుకుంటున్నట్లుగా చూస్తున్నాం. గత చరిత్రలో ఎంత తప్పు జరిగిందో చెప్పాడు. ఎవరెవరు తప్పులు చేశారో అందులో ఉన్నావా మనం అనంటే, ఎలాగ మాట్లాడాడో చూడండి, ఎలాగ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడో చదువుతున్నా. నేటి వరకు మేము మిక్కిలి అపరాధములు, ఏమన్నాడు? మా దోషను బట్టి మా రాజులను, మా యాజకులను, చూసారా ఏమన్నాడు? మేము మేము ఆ తర్వాత ఏమన్నాడు? రాజులు. ఆ తర్వాత అన్నాడు యాజకులు. అందరం కూడా తప్పు చేసిన వాళ్ళమే. మీరు రాజుల గ్రంథం చదువుతూ ఉంటే ఎంత మంది భక్తిహీనుల రాజులు కనబడతారు. వారు విగ్రహారాధికులతో కూడిన రాజులు, ఇక భయంకరమైన పాప జీవితం. అందుకే అవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు, గత చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మా రాజులు మేము. ఆ మాటలు చూడండి, మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మేము. ఆ తర్వాత అన్నాడు రాజులు. ఆ తర్వాత అన్నాడు యాజకులు. ఎంత విచారకరమైన విషయం. ప్రజలు చేశారు, నాయకులు చేశారు. ఇప్పుడు ఆ యొక్క మత ప్రబోధకులుగా ఉన్న, యూదా మత ప్రబోధకులుగా ఉన్న, ధర్మశాస్త్ర బోధకులుగా ఉన్న యాజకులు కూడా తప్పు చేశారు. ఇంకేంటి ఈరోజు మనం అప్పుడప్పుడు అంటుంటాం, కంచే చేను వేస్తే ఇంకేంటి కంచే. ఈ రోజున ఎవరైతే నడిపించాల్సిన నాయకులు కూడా తప్పులు చేసేశారు. యాజకులు కూడా, సేవకులు కూడా తప్పులు చేసేశారు. అందుకే ఈ దేశ పరిస్థితి ఇలాగొచ్చేసిందనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, ఏమైపోయాం, ఎందుకు ఏమైపోయింది? ఒక అసహ్యకరమైన పాపములు మేము చేసేసాం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. చూడండి ఏం జరిగింది. దేవుని యొక్క పాపం యొక్క శిక్ష ఎలాగ ఉంటుందో ఆ 7వ వచనంలో చెప్పాడు. ఏమన్నాడు? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను చూడండి. ఖడ్గమునకును చెరకును దోపుకును. ఏమైపోయాం? ఎక్కడికి వెళ్ళిపోయాం? ఈ రోజున పాపం అనేది ఎంత భయంకరమైన ఖడ్గము. చంపబడ్డాం, చెరకు వెళ్ళాం, దోచుకొనబడ్డాం. ఎందుకు? పాపం అనేది మన జీవితంలో ఉన్న ఆశీర్వాదాలన్నిటినీ లాగేస్తుంది. అవన్నీ కూడా తొలగించేస్తుంది పాపం. ఈ రోజున చాలా మంది వారి జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదాలన్నిటినీ కూడా కోల్పోవడానికి కారణం పాపం. అందుకే ఎజ్రా దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోవడం ప్రారంభించాడు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా సరే నీ తప్పులన్నీ కూడా ఒప్పుకొని దేవుని సన్నిధిలో సరి చేసుకున్నావా? ఒక్కసారి కూర్చుని ఆలోచించి, ఎప్పుడైనా సరి చేసుకున్నావా? ఎందుకు ఎందుకు అని అంటావు, కానీ ఎజ్రా తను గుర్తించగలిగాడు. ఎందుకు ఈ అవమానం వచ్చింది, ఎందుకు ఈ యొక్క పరిస్థితి మాకు దాపరించింది? కారణం పాపమే. మా అపరాధములు, మా దోషములు, మా పాపమే ఇంత భయంకరమైన ఖడ్గానికి, చెరకు, దోపుకు మేము గురి అయిపోయాం. దేవుని దగ్గర ఒప్పుకోవడం ప్రారంభించాం. ఈ రోజున
ఎంత నష్టపోయినా, ఎన్ని కోల్పోతున్నా పాపాన్ని మాత్రం ఒప్పుకోవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కగా ఉంది. మన పాపంలో మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా, ఎప్పుడైతే పాప జీవితాన్ని సరి చేసుకుంటామో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. ఇది ఎజ్రా ఈ ప్రార్థనను ప్రారంభించాడు. నేను ముగించలేదు, 2 వచనాలు మాత్రమే చెప్పాను. ఇంకా మనం 15వ వచనం వరకు వెళ్ళాలి. ఆలోచన చేద్దాం. మొట్టమొదట ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో పాపం అనేది ఎంత అవమానాన్ని తీసుకొస్తుందో అనేది గుర్తించి 2 వచనాలలో అవమానాన్ని తీసుకొచ్చింది అని చెప్పేసి గ్రహించి దేవుని దగ్గర ఒప్పుకోవడం ప్రారంభించాడు. నీ జీవితంలో కూడా పాపం అనేది అవమానాన్ని తీసుకొచ్చిందని గుర్తించి పశ్చాత్తాపడితే దేవుడు ఎలాగా ఈ యొక్క ఎజ్రా కాలంలో దేవుని మందిరం తిరిగి నిర్మింపబడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎలాగ పొందగలిగారో ఆ విషయాలన్నీ కూడా తర్వాత వారాల్లో మనం ఆలోచన చేయొచ్చు. కనుక దేవా, నేను చాలా ఆశీర్వాదాలని కోల్పోయాను, అవమానింపబడ్డాను, నా తప్పు అనేది నాకు అర్థమవుతుంది, నేను సరి చేసుకుంటా, పశ్చాత్తాపడదాని అని చెప్పుకుందామా? రండి, తలను ఉంచుదాం, ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఈ రోజున మా పాపములు, మా దోషములు తలలకు పైగా ఎత్తుగా ఉన్నవి, మా అపరాధములు ఆకాశమును అంటుకొనొచ్చున్నదని చెప్పి మా కలుపుకుంటున్నట్లుగా చూస్తున్నాం. నేనేదో స్వనీతి పరుడని చెప్పుకోవడం లేదు, నేను కూడా పాపినే, నేను కూడా దోషములు చేసిన వాడిని, అపరాధములు చేసిన వాడిని ఎజ్రా ఏ విధంగా ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆ యొక్క సరి చేసుకున్నాడు, ఈరోజు మనం కూడా సరి చేసుకుందామా? అపరాధములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము పొందునని చెప్పావు. ఒప్పుకొని విడిచిపెడతావు. వద్దు, స్వనీతి వద్దు. స్వనీతి చాలా భయంకరమైనది. స్వనీతి పరుల వలన నరకానికి వెళ్తారు. దేవుడైతే స్వనీతి పరులను అయ్యో 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 అని చెప్పాడు. ఈరోజు వద్దు ప్రభువా, మన స్వనీతి వద్దయ్యా. మేము ఎంత అపరాధులమో, ఎంత పాపులమో, ఎంత దౌర్భాగ్యులమో మాకు తెలుసయ్యా. మేము చాలాసార్లు పై నటిస్తూ ఉన్నాం. ఈ నటనా జీవితం మాకు వద్దయ్యా, వద్దు. మేము కూడా నిజమైన పశ్చాత్తాపం మాకు ఇవ్వండి అయ్యా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ రాత్రి సమయంలో మీ వాక్యాన్ని మేము వినడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మేము కూడా ప్రభువా, ఎందుకు మాకు అవమానం కలుగుతున్నదో, ప్రజలందరి ముందు అవమానం ఎందుకు వస్తున్నదో ఆ విషయాన్ని మేము గ్రహిస్తున్నాం నాయనా. మీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా జీవితాల్లో అవమానము, సిగ్గు ఎందుకు వస్తున్నదో మీరు చాలా స్పష్టంగా తెలియజేశారు. గూగుల్ మీట్లో కూడా వింటున్న వాళ్ళు వారి జీవితాలను సరి చేసుకొని ఎజ్రాలాగా పాపమును ఒప్పుకొని సరి చేసుకుని విడిచిపెట్టే కృపను మా అందరికీ ప్రసాదించమని ఇంకా మేము ప్రార్థనలో సాగుతుండగా మాకు మంచి ప్రార్థన నడిపింపును మాకిమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.